అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు తినే మిరపకాయ బజ్జీలు కాకుండా మిరపకాయ బజ్జీలు, మిరపకాయలతో చీజు కలిపిన నగ్గట్స్ తయారు చేసుకుందామండి. కావలసిన పదార్థాలు: ఒక 10 పెద్ద పచ్చిమిరపకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తడి లేని వాటిని, ఇవి పొడుగ్గా ఉన్నాయండి, రెండుగా కట్ చేసి తొడిమెలు కూడా తీసి స్పూన్ వెనక భాగంతో మజ్జిగ స్లిట్ చేసుకున్న తర్వాత గింజలన్నీ తీసి కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉంచి నీరంతా పిండేసుకోవాలండి. నీరు వస్తుంది మిరపకాయల్లోంచి, కొంచెం మెత్తబడతాయి. ఒక 5 బంగాళదుంపల్ని ఉడకబెట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసుకున్న వాటిని ఒక గ్రేటర్తో తురుముకోవాలి. ఈ తురుములో పన్నీర్ని ఒక పావు ముక్క తీసుకుని దాన్ని తురుము కూడా బంగాళదుంపలో వేసుకోవాలి. ఈ 2 తురుముల్లో ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు, ఆల్ సీజనింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఒరిగానో 1 స్పూన్, వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని 2 భాగాలుగా చేసుకుని ఒక భాగంలో ఒక చీజ్ స్లైస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది పచ్చిమిరపకాయల్లో ఫిల్లింగ్ చేయటానికండి. ఇలా తయారైన ఫిల్లింగ్ని పచ్చిమిరపకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఇలా బాగా స్టఫ్ చేసుకున్న వాటిని బాగా ప్రెస్ చేసుకొని మొత్తం అన్ని మిరపకాయ ముక్కల్ని ఇలానే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మరొక పార్ట్ని ఇలా ఒక పెద్ద బాల్గా చేసి అరచేతిలో ఫ్లాట్గా చేసుకున్న తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయ మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం బంగాళదుంపతో చుట్టుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు శనగపిండి తీసుకుని దానిలో ఒక పావు కప్పు బియ్యపిండి, తగినంత ఉప్పు, 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి శనగపిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ ఒక పల్చటి బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో స్టఫ్ చేసి ఫిల్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక్కొక్కటి ముంచి వేడి నూనెలో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక పేపర్ ప్లేట్ మీద వేయండి. వేసి చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మేయో చిల్లీ సాస్ మిక్స్ సాస్ తోటి తింటే చాలా లోపల ఉన్న చీజ్ కూడా మెల్ట్ అయ్యి చాలా బాగుందండి. అస్సలే కారం లేవు, పిల్లలకు కూడా నచ్చుతాయి. తప్పకుండా మీకు ఈ చిల్లీ నగ్గట్స్ నచ్చుతాయని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, అలాగే ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.